హాయ్ గైస్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రివ్యూ. అసలు థియేటర్లో మామూలుగా లేదు. ఎంతగానో ఓపిక పట్టుకున్నా అంటే అసలు ఎవడ్రా బోయపాటి, ఎవడ్రా ప్రశాంత్ నీళ్ళు, అసలు ఆ నరకుడు చూస్తే దాని కింద పనికే రాదు. ఆ లెవెల్లో ఉంది ఆ నరకుడు చూస్తే. మీకు థియేటర్లో చావు కావాలనుకుంటే వెళ్ళండి, వెళ్ళి చూసినండి. అసలు ఆ మామూలు నరకుడు నేను చూస్తే అసలు ఆ బ్లడ్ కానీ ఆ నరకుడు కానీ 10 నిమిషాలకు ఒకసారి, 20 నిమిషాలకు ఒకసారి, ఎంతసేపు చూసినా అదే. అసలు మామూలుగా లేదు. అండ్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఏంటంటే లైక్, షేరు, సబ్స్క్రైబ్ ఇది మాత్రం ముఖ్యం, మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ అట్లాగే ఎండ్ దాకా చూడండి, అప్పుడే మీకు రివ్యూ ఏంటనేది అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు అసలు విషయంలోకి వస్తే, విశ్వక్సేన్ అన్న వరుసగా ఒకటే టైప్ మూవీస్ కాకుండా డిఫరెంట్ ట్రై చేస్తున్నారు. ఇది కూడా ఒక డిఫరెంట్ జోనర్ మూవీ. ఈ మూవీ స్టోరీ మనకు అందరికి తెలిసిందే, పెద్దగా ఏం ఉండదు. ఇద్దరు కలిసి హీరో వాళ్ళ డాడీని చంపేస్తారు, ఏదో బ్యాక్ సైడ్ ఇలకథ మఫీలో నడిపించి. దాని తర్వాత హీరో వచ్చి పెద్ద అయినాక ఇక వాళ్ళని ఎలా చంపుతాడని అదే స్టోరీ. రొటీన్ టెంప్లెట్ రొటీన్గానే ఉంటుంది. కొంచెం ఎగ్జిక్యూషన్ దగ్గర ఏంటంటే వైలెన్స్ బాగా ఎక్కువైపోయింది, అసలు మామూలే లేదు. అబ్బా సాయిరామ్ మరి ఏంద్రా అన్నట్టు అనిపించింది నాకు. దీంట్లో మెయిన్గా ఒక్క విషయం, సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. సాంగ్స్ నాకు బాగా నచ్చినాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ది బెస్ట్ ఇచ్చారు యువన్ శంకర్ రాజా గారు. అండ్ దీంట్లో నాజర్ గారి క్యారెక్టర్, ఇంకోటి మన దొరసం రాజు అనే క్యారెక్టర్ ఉంటుంది, ఆయన పేడే ఐడియా లేదు, ఫోటోస్ ఇక్కడ. వాళ్ళిద్దరు నెక్స్ట్ లెవెల్ చేసిర్రు. విశ్వకన్నా కూడా నెక్స్ట్ లెవెల్ చేసిండు. కానీ ఏంటంటే మనకు మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఆ సెన్సిబిలిటీస్ అనేది ఉంటాయి కదా, అది మాత్రం టోటల్గా డ్రాప్ అవుతూ ఉంది. అంటే ఫస్ట్ ఎలా నోట్ స్టార్ట్ అవుతుందో మూవీ, సెకండ్ ఎండింగ్ వచ్చేసరికి అట్లుండదు. అది మనకు తగ్గిపోతుంది, దాని రేట్ ఆఫ్ అనేది తగ్గిపోతూనే ఉంటుంది. నాకు ఫస్ట్ హాఫ్ అయితే బాగా నచ్చింది. అండ్ సెకండ్ హాఫ్ నాకు పెద్దగా ఎక్కలేదు. ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏదో ఉంటుంది, అది నాకేం పెద్ద ఎక్కలేదు, అంత రీజనబుల్గా ఏం లేదు అది. అండ్ ఇంకా ఏంటంటే అసలు హీరోకి లేని అలవాట్లు అంటే ఏముండదు. వస్తాడు, అన్ని గెలుపుతూనే ఉంటాడు, ఆగడు పీకడు, అంతా ఈ ఆగమానం చేస్తూనే ఉంటాడు. అదో రకం అనమాట. అట్లా నాకైతే ఓవరాల్గా మూవీ థియేటర్కి అయితే వెళ్ళి ఒకసారి చూడొచ్చు. చాలా రోజుల తర్వాత ఒక మంచి కమర్షియల్ మూవీ అండ్ ఒక మంచి యాక్షన్ మూవీ చూసిన అనే ఫీల్ కలిగింది నాకు. ఒక మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఒక స్టోరీ లైన్ అండ్ మూవీ చూడాలి అనుకుంటే థియేటర్ వెళ్ళండి, చూడండి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే మీకు నచ్చవచ్చు, ఎందుకంటే రివ్యూ అనేది నా పర్సెప్షన్ కాబట్టి నేను చెప్తున్నా. అండ్ మూవీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వక్సేన్ గురించి మాట్లాడుకుంటే ఆయన యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. అది నాకు మామూలుగా నచ్చలేదు, తీసేసిర్రు. 3 వేరియంట్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి, అంటే 3 ఏజెస్ తర్వాత వచ్చేలాగా. అంటే ఫస్ట్ ఒక మనకు గ్రౌండ్ లెవెల్లో ఉండేది, దాని తర్వాత రాజకీయ నాయకుడు అయిన తర్వాత, దాని తర్వాత ఇక ఓల్డ్ క్యారెక్టర్ మన జైల్లో అయిపోయిన తర్వాత, ఈ 3 పోర్ట్రేషన్ క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ చూపించారు. దాని తర్వాత నేహ శెట్టి కూడా ఓకే పర్లేదు, ఆమెకి ఇచ్చిన రోల్ బాగానే చేసింది. అంజలి గారు కూడా ఆమె క్యారెక్టర్ ఏం పెద్దగా ఉండదు, పర్లేదు బాగానే అనిపించింది. అండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటే గ్యాంగ్ ఎవరబ్బా అని అంటే బ్యాక్ సైడ్ ఉంటారు వీళ్ళు, వాళ్ళ నేమ్ అంతా అడగలేదు, వీళ్ళ ఫోటో ఇక్కడ వేస్తా. అంటే గ్యాంగ్ అంటే హీరో సింగిల్గానే అంతా నడిపిస్తాడు, కాకపోతే వీళ్ళు సపోర్ట్ ఉంటారు అనమాట, అందుకే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అందరేమో నాకు అనిపించింది అట్లా. అండ్ ఓవరాల్గా ఏంటంటే మూవీ అయితే థియేటర్ వెళ్ళి చూడండి. అండ్ నాకేంటంటే ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే పర్లేదు అనిపించినాయి, ఇంకొంచెం బెటర్ చేస్తే బాగుండేది. స్టోరీ లైన్ మీకు ఎక్స్పెక్ట్ చేసినంత ఉండదు. మూవీ ఓపెన్ అవగానే ఒక మంచి సీన్తో ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మీకేంటంటే ఒకటి తర్వాత ఒకటి మంచి ఎంగేజింగ్గా, అంటే ఎక్కడ స్లో పేస్ లేకుండా, అసలు ఎక్కడ మూవీ డ్రాగ్ కాకుండా వెళ్తూనే ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి అసలు మనకు సింగం సిరీస్లో ఉంటాయి కదా, సూర్య గారి సింగం మూవీ, ఆ టైప్లో ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూస్గా వెళ్తూనే ఉంటాయి సీన్స్, టక్ ఎక్కడ ల్యాగ్ ఉండదు. సెకండ్ హాఫ్లోనే కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది మీకు అక్కడక్కడ. ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ ఫైట్ ఒకటి ఉంటుంది హీరో వచ్చేది, అదైతే నెక్స్ట్ లెవెల్. అది నాకైతే మంచిగా అనిపించింది. అంటే ఇంటర్వెల్ సీన్ అయితే అసలు ఇంటర్వెల్ బ్యాంగ్ నెక్స్ట్ లెవెల్. అది మీరు థియేటర్ వెళ్తే పక్కా ఎంజాయ్ చేసి వస్తారు. అండ్ ఇది నా రివ్యూ, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ థియేటర్కి వెళ్ళి మీరు చూసింటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి, వెళ్ళే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. అండ్ నెక్స్ట్ ఇంకా మూవీస్ వస్తున్నాయి, అండ్ వాటి రివ్యూస్ కూడా వస్తున్నాయి, చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.